గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరూ మీ కుటుంబ సభ్యులతో ఈ పండుగని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాము. ఈ రోజు నేను డైలీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. అంటే ఈ పండగ రోజు మేము టైంని ఎలా స్పెండ్ చేసాము ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను. ఈ రోజు అయితే పెద్దగా స్పెషల్స్ ఏం లేవండి, ఎందుకంటే తనోజ్కి కొంచెం బాగోలేదు ఒంట్లో. అలానే నాకు కూడా కొంచెం హెల్త్ బాగుండట్లేదు. అందుకని నేను ఈరోజైతే నార్మల్గా మనకి డే ఎలా అయితే ఉంటుందో అలానే టైంని స్పెండ్ చేసామంటే స్పెషల్స్ ఏం చేయలేదు. ఇక మనకి పండగ ఏముంది, ఎప్పుడు పిల్లలు తినాలనిపిస్తే అప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి స్పెషల్ ఏం అనిపించలేదు మాకు. కాకపోతే ఈ రోజు కొంచెం పని అనేది తొందరగా అయిపోయింది అంతే. వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు టైం వచ్చేసి 5:15 అవుతుందండి. ఎర్లీగా లేచాము, ఎందుకంటే ముగ్గులవన్నీ కూడా చాలామంది ముందు రోజు నైటే పెట్టేసుకుంటారు కదా, నాకు కుదరలేదు. అందుకని ఇక నేను అందులోనూ భోగి ముగ్గు నైట్ తీసేయడం అంతా ఇది కాదని చెప్పేసి ఆగాను. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాను. భోగి రోజు ఏంటంటే కలర్ఫుల్గా అయితే ముగ్గు వేయలేదు, జస్ట్ సింపుల్గా వేసేసాను. ఎందుకు అనంటే మనం ఫెస్టివల్ రోజు కొంచెం కలర్ఫుల్గా ముగ్గు వేస్తే బాగుంటుంది కదా. అందులోనూ ఈ చాక్ పీసులు ఇవన్నీ ఏంటంటే కొంచెం మనం ఎక్కువగా దిద్దుతాం కదా, ఇదంతా కూడా వైట్ ఒక లేయర్ లాగా వస్తుంది. నెక్స్ట్ డే ముగ్గు అనేది అంత పర్ఫెక్ట్గా అనిపించదు. అందుకని ఇదిగోండి, చూసారు కదా ముగ్గు. ఈరోజు సంక్రాంతి కదా, ఈ విధంగా అయితే కలర్ఫుల్గా చిన్న ఏరియా కాబట్టి ఆ విధంగా వేశాను. ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోపల చూసారు కదా, ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా ఏమి తీయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతా ఉంది. మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందు ఎలా ఉన్నానో అలానే చెప్పేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఏంటంటే ఉదయాన్నే మీకు విష్ చేయడం అంటే నాకు మంచిగా అనిపించింది. చేద్దాము మీ అందరికి కూడా. మీరందరూ ఏం చేస్తా ఉన్నారు, లేసారా, ఇంటి ముందు ముగ్గులు అవన్నీ వేసుకున్నారా, ఈ విషయాలన్నీ కనుక్కుందాం అనిపించింది. అందుకని నేనైతే మీ ముందుకు వచ్చేసాను. నిన్న భోగి రోజు అయితే మొత్తం కొంచెం సెటప్ అంతా కూడా చేంజ్ ఓవర్ అయితే చేసుకున్నాను నేను. నాకు ఇదే పని కదా, ఇక బయటకి ఎటు వెళ్ళాలనిపించలేదు, ఎందుకంటే తనోజ్కి బాగోలేదు కదా, ఇక అందుకని ఎటు వెళ్ళాలనిపించలేదు. ఇక ఇంట్లోనే ఉంటాం కదా, బోర్ కొడతా ఉందని చెప్పేసి అక్కడ కొన్ని చేంజ్ ఓవర్స్ అయితే చేశాను. నెక్స్ట్ ఇటు టీవీ కార్నర్ కింద కొన్ని చేంజ్ ఓవర్స్ చేశాను. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా మార్చాను. అవి తర్వాత అంటే వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇక ఉదయాన్నే అయితే బాగా అసలు వాతావరణం చల్లగా ఉంది, దోమలు బాగున్నాయి. ఇంటి ముందు అయితే ముగ్గేసేసి వచ్చేసి కూర్చున్నాను. కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అవ్వాలిగా. మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. ఇప్పుడైతే టైం 6 అవుతుందండి. ఈరోజు ఎర్లీగా 5కే లేచాం కదా, అందుకని ఏంటంటే కొంచెం బద్ధకంగా అనిపించింది. ఇక హడావుడిగా ఎందుకులే అనేసి కూర్చున్నాం ఇక్కడ. ఈలోపు నేనైతే కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. ఇప్పుడు టైం చూసారు కదా, అక్కడ 6 అవుతుంది. మేమైతే ఫ్రెష్ అయిపోయాము, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే తాగాము. డాబర్ చమంత్రాష్ అయితే పిల్లలకి ఇచ్చాను. కాసేపు టీవీ చూస్తూ ఉన్నాను. ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ అదేమీ కాలేదు. కాసేపు చూసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే 7 అవుతుందండి. ఇక నేను వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఇక ఇప్పటి నుంచి కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటాను. ఎందుకనంటే ఇక ఒకసారి వర్క్ స్టార్ట్ చేశానంటే మొత్తం ఫినిష్ అయిపోయేదాకా పని ఆగదనమాట. అందుకని కొంచెం ముందు స్టార్టింగ్ కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకుంటాను, ఆ తర్వాత పని అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను. Time and she knows what to figure out. This ain't in a dream, a place where it seems that love will come around. So don't stay, you regret it all too much. Just wait, find you someday. So the same, yeah, she does not know.
ఇప్పుడైతే టీ పెట్టుకోవడం, తాగడం, డాబర్ చమన్‌ప్రాష్ పిల్లలకి ఇవ్వడం, వాళ్ళకి టిఫిన్ కూడా వేసేసాను. నేను ముందు రోజు 2 ఇన్ 1 బ్యాటర్ అనేది వేసానండి. అది ఇడ్లీకి, దోసకి రెండిటికి కూడా ఉపయోగించుకోవచ్చు కదా. నేనైతే దోసలైతే వేసేసుకున్నాము. టిఫిన్ తినేసిన తర్వాత నేను ఇక్కడ కొంచెం క్లీనింగ్ పని అనేది స్టార్ట్ చేశాను. అదేంటి పండగ రోజు కూడా క్లీనింగ్ అని అనుకుంటున్నారా? ఎందుకంటే డెకరేషన్ అనేది మనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదండి. దాన్ని క్లీనింగ్ చేయడం కూడా అదే విధంగా ఉంటుంది. నేను బెడ్రూమ్లో బ్లూ థీము మొత్తం అంటే ఓవరాల్గా బ్లూ థీమ్ అనేది సెట్ చేశాను కదా. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర బ్లూ థీమ్లో నేను రన్నర్స్ అవి మార్చలేదు. అప్పటికే చాలా టైం అయిపోతూ ఉందన్నమాట. అందుకని ఇక నేను పండగ రోజు కూడా క్లీనింగ్ అనేది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. పండగ అట్లా ఏముండదు, ఎందుకంటే డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డస్ట్ కానీ ఇదంతా కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. అలానే ఇక నేను డస్టింగ్ అదంతా అయిపోయింది. నెక్స్ట్ వ్యాక్యూమ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Yeah, I feel so old. Can't waste no time, gotta wait in line and the weather's so cold. Should've brought my coat at the end of the line on my shit untold. Messed up a lot, used to be waiting for something or someone to give me my spot. God only show you the way, it's all up to the plan and the paper and people you buy. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours. ఇప్పుడైతే క్లీనింగ్ అదంతా అయిపోయిందండి. ఇక తన్మయ్యకి నేను ఇక్కడ డ్రెస్సెస్ చూసారా ఎన్ని పెట్టాను. ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త టీ షర్ట్స్. నేను మొన్న మీషోలో ఒక ప్యాంట్ అనేది తన్మయ్యకి తీసుకున్నాను. దాని మీదకి ఏది వేసుకుంటుందా అన్నట్టుగా నేనైతే ఇవన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉంచాను. తనకు నచ్చింది వేసుకుంటుంది అని చెప్పేసి. ఫైనల్గా తన్మయ్ అయితే దీని మీదకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అలానే డెనిమ్ కోట్ అనేది సెలెక్ట్ చేసుకుంది. నేను ఏంటంటే పండగ అయినా కానీ పిల్లలకి పట్లంగాలు ఇలాంటివి వేస్తూ కొంచెం ఫెస్టివల్ లుక్ అనేది వస్తూ ఉంటుంది కదా. మాకేంటంటే మేము బయటికి అటు ఇటు వెళ్ళేటప్పుడు తన్మయ్యకి ఆ డ్రెస్సెస్ అనేవి కంఫర్ట్గా ఉండవు. అందుకని నేను రెగ్యులర్ యూజ్ చేసే జీన్స్ కానీ బనీన్ క్లాత్ కానీ ఇవే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే నేను తన్మయ్యని మా మదర్ వాళ్ళ ఇంటికి పంపించాను. ఈరోజు పండగ కదా, అందుకని మేమైతే రిలయన్స్కి వెళ్తున్నాము, నేను మా తమ్ముడు. ఏంటంటే కొంచెం కూరగాయలు సరుకులు అవి తెచ్చుకునే పని ఉంది. అందుకని ఇక నేను రిలయన్స్కి అయితే బయలుదేరాను. Time of the year now, you got people falling in love. It brings you good cheer now when that mistletoe is above. Can you Santa driving the sleigh, or was it the Grinch and he got away? Kevin's alone, not acting afraid. Never get a white Christmas, but today snowflakes falling down. It's Christmas time, but you're not here right now to put up the light. ఇప్పుడైతే రిలయన్స్ నుంచి వచ్చేసాము. ఇది నేను ఆఫ్టర్నూన్ అనమాట రిలయన్స్కి వెళ్ళింది. వచ్చిన తర్వాత ఇక కొంచెం టీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈవినింగ్ 5-5:30 అవుతుంది. ఈ టైంలో ఇక నేను టీ పెట్టేశాను. పక్కన పిల్లలకి పాలు కలుపుతూ ఉన్నాను. మార్నింగ్ కొంచెం స్నాక్స్ అవి చేశాను. అందుకని ఈ ఆయిల్ అనేది కొంచెం ఉంటే దాన్ని నేను ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లో అయితే పోసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా దోశలకి వాటికి వీటికి యూజ్ చేసుకోవచ్చు కదా, అందుకోసం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆయిల్ని రీహీట్ చేయకూడదు. ఇది ఆల్రెడీ ఒకసారి వేడి చేశాను కాబట్టి నేను ఇక దీన్ని అయితే పక్కన స్టోర్ చేసి ఉంచుకుంటా ఉన్నాను. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే నేను ఈవినింగ్ వచ్చేసి ఈరోజు డిన్నర్కి పెద్దగా ప్రిపరేషన్ ఏమి చేయట్లేదు. ఏంటంటే చాలా సింపుల్గా ఇడ్లీ బ్యాటరు పట్టాను కదా, మార్నింగ్ చెప్పాను మీకు 2 in 1 బ్యాటర్ పట్టానని. ఇప్పుడైతే నేను చిన్నది, ఇది కొత్తదన్నమాట ఇడ్లీ పాత్ర. ఈ పాత్రలో నేను కొంచెం పెద్దగా వస్తాయి ఇడ్లీ. ఇప్పుడైతే ఇడ్లీ చేస్తున్నాను, అలానే చట్నీ కూడా చేశాను. Get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there?
I be so blind? I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time. Do you remember? చూసారు కదా, డిన్నర్ అదంతా అయిపోయిన తర్వాత ఈరోజు డిన్నర్కి అయితే చాలా సింపుల్గా దిబ్బ రొట్టెలు వేసాను, అలానే ఇడ్లీ చేశాను, చట్నీ చేశాను. చాలా సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ ఇక నేను కూరగాయలు అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.